హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనము బాహుబలి మోడల్ హ్యాండ్స్, అది కూడా లోపల సైడ్ మనకి ఖర్చు కనబడకుండా ఫ్రిల్స్ అనేది ఎక్కువ కావాలి అంటే ఎక్కువ, తక్కువ కావాలి అంటే తక్కువ, మనకి ఏ విధంగా కంఫర్టబుల్గా ఉంటే ఆ విధంగా ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, అది కూడా కొత్తగా చూసే వాళ్ళకి చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే క్లాత్ అనేది మనం డబుల్ ఫోల్డ్ చేసుకుంటే ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సిన హ్యాండ్ యొక్క పొడవు 8 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని దానికంటే ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాను. ఇది ఎందుకోసం అంటే ఖర్చు కోసం. నెక్స్ట్ దీనికి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకున్నాను. ఎందుకు అనేది చెప్తాను. అక్కడ లైన్ అయితే డ్రా చేసేసుకోండి. నేను కింద మోచే దగ్గర ఫిట్టింగ్ వచ్చేసి 8 ఇంచులు ఉంది. 8 ఇంచులలో సగం 4 ఇంచులు కదా, 4 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండ్ యొక్క డౌన్ చిన్న పాప కాబట్టి 3 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ లైన్ అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ ఈ బ్లౌజ్ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నాం. దీని యొక్క చంక కొలత ఎంత ఉందో ఒకసారి చూడండి. చంక కొలత వచ్చేసి మనకి 7 ఇంచులు ఉంది. 7 అనేది పొడుగు లైన్ పైన పెట్టి 0 అనేది హ్యాండ్ డౌన్ పైన తీసేసుకొని ఈ విధంగా కర్వ్ తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ నార్మల్ హ్యాండ్స్. సైడ్కి వచ్చేసి ఫిట్టింగ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒకవేళ మనకి బార్డర్ ఉందనుకోండి, బార్డర్ ఎంత సైజులో ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇక్కడైతే 4 ఇంచులకి నేను కింద బార్డర్ లాగా పెట్టేసుకుంటున్నాను. అందుకోసం ఇక్కడ మధ్యలో ఒక లైన్ అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నార్మల్ హ్యాండ్స్ కట్ చేసుకునే విధంగా ఇక్కడైతే కట్ చేసేసుకోండి. ఒకసారి అయితే చెక్ చేసేసుకోవాలి మనకి బార్డర్ ఎంత సైజు ఉంది అనేది చెక్ చేసేసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను పైన 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాను కదా, 8 ఇంచులు ఉంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకోసం అంటే ఇక్కడ మిడిల్లో మనం కట్ చేస్తున్నాం కదా, ఈ కట్ చేసి మళ్ళీ జాయిన్ చేసినప్పుడు అటొక ½ ఇంచు ఇటొక ½ ఇంచ్ అంటే మొత్తం 1 ఇంచ్ అనేది లోపలికి పోతుంది. అందుకోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందిది ఓకే, కానీ పైన వచ్చేసి నేను మళ్ళీ సెపరేట్గా కట్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ప్రాబ్లం అనుకుంటే ఫస్ట్ పేపర్ పైన కట్ చేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ పైన సైడ్ కట్ చేసేసుకున్నాం కదా, అది వచ్చేసి ఈ విధంగా తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇటు మిడిల్ దగ్గర నుండి 4 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి. కుచ్చులు ఎక్కువ కావాలి అనుకోండి 5 ఇంచులు 6 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీడియం కావాలి కాబట్టి నేను 4 ఇంచులు తీసేసుకుంటున్నా. 4 ఇంచులు తీసేసుకొని పైన ఎంత పొడుగు ఉందో అంత పొడుగు తీసేసుకొని దానికంటే కూడా పైకి 1½ ఇంచ్ ఎక్కువ తీసేసుకుంటున్నా. మీకు ఇక్కడ ఉబ్బెత్తుగా పైకి ఇట్లా లేచినట్టు కావాలి అనుకోండి 2½ 3 ఇంచులు కూడా తీసేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. సైడ్కి 4 ఇంచులు అనేదేమో కుచ్చుల కోసం, పైననేమో ఇట్లా లెవ్వడానికి తీసేసుకున్నాం. పైన నేను 1½ ఇంచ్ తీసుకున్నా. మీరు కావాలి అంటే ఎక్కువ కూడా తీసేసుకోవచ్చు, ఇట్లా ఉబ్బులాగా కనబడాలి అని అంటే. ఓకే, ఇప్పుడు ఇవి లైనింగ్ అయితే కట్ చేసేసుకున్నాం కదా, సేమ్ లైనింగ్ కట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోండి. ఇక్కడ మీకైతే అర్థమవుతుందని నేను అనుకుంటా. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి 4 ఇంచులు తీసేసుకున్నది వచ్చేసి కుచ్చుల కోసం. నెక్స్ట్ కింద బార్డర్ కోసం వచ్చేసి నేను ఇదైతే యూజ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోండి. 2 చేతులకి సరిపోతుందా సరిపోదా అనేది నేను చెక్ చేసేసుకున్నాను. ఎందుకంటే నాకు క్లాత్ అనేది కొంచెమే ఉంది, అడ్జస్ట్ చేసేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే చేసి పెట్టేసుకున్నాం కదా. స్టిచ్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలో చూడండి. ఇప్పుడు కింది సైడ్ మనం జాయిన్ చేసే కిందిది ఎక్స్ట్రా కట్ చేసేసుకున్నాం చూడండి, అది లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్. నేను 2 కలిపి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా. 2 కలిపి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇంతకుముందు మనకి 4 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకున్నాం కదా, అక్కడ కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడే అక్కడ మర్చిపోతే ఇక్కడ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కచ్ మార్కులు పెట్టుకున్నాం కదా 4 ఇంచులకి, ఇటు సైడ్ 4 ఇంచులు అటు సైడ్ 4 ఇంచులు అంటే మొత్తం 8 ఇంచులు వస్తాయి. ఈ 8 ఇంచులకు కలిపి ఈ విధంగా కుచ్చులు అయితే పెట్టేసుకోండి. మీకు కుచ్చులు ఎక్కువ కావాలి, చిన్న పిల్లలకి ఇంకా బాగా కావాలి అని అనుకుంటే మీరు ఇక్కడ 5 ఇంచులు 6 ఇంచులు అట్లా మీకు ఇష్టం ఉన్నంత పెట్టుకోవచ్చు. క్లాత్ కూడా సరిపోయేటట్టు ఉందా లేదా చెక్ చేసేసుకోండి. ఇప్పుడు కుచ్చులు అనేవి కింద రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ కింద బార్డర్ కోసం ఏదైతే కట్ చేసేసుకున్నామో నేను అది 2 కలిపి స్టిచ్ చేయట్లేదు. ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నేను ఏం చెప్పిన స్టార్టింగ్లో ఖర్చు అనేది కనబడకుండా స్టిచ్ వేయాలి అని చెప్పినాను కదా, అందుకోసం పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసినాను. ఇటు లైనింగ్ సైడ్ లైనింగ్ అనేది జాయిన్ చేస్తున్నాను. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఖర్చు అనేది బయటికి కనబడదు, చిన్న పిల్లలకి కుచ్చుకపోదు. అందుకోసం అనేసి ఈ విధంగా 2 కూడా స్టిచ్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మరి కిందికి ఎట్లా స్టిచ్ వేసేసుకోవాలి అని అంటే, మనం నార్మల్గా బ్లౌజ్కి కుడతాం చూడండి, షేప్ బెల్ట్లు కుట్టినప్పుడు ఏ విధంగా అయితే కుడతామో ఇక్కడ కూడా సేమ్ నేను అదే విధంగా కుడుతున్నాను. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ అనిపిస్తే వీడియో అనేది కొంచెం స్లో చేసుకొని స్టిచ్ చూసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి. మీకు కంఫర్ట్ ఉంటుంది. వచ్చిన వాళ్ళకి బోర్ అనిపిస్తుంది కదా, అందుకోసం నేను కొంచెం వీడియో అనేది ఫాస్ట్ పెట్టేసినాను. ఇప్పుడు లోపల ఉన్న క్లాత్ అంతా కూడా బయటికి తీసేసుకోండి. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే ఒకసారి ఐరన్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం పైన సైడ్ కుచ్చులు పెట్టేసుకోలేదు కదా, సేమ్ పైన సైడ్ కూడా కుచ్చులు అనేవి పెట్టేసుకోండి. ఇక్కడ నేను కొంచెం స్లోగానే పెడుతున్నాను. ఎందుకోసం అని అంటే పైన మీకు గోల్డ్ కలర్ ఫ్లవర్ మోడల్ డిజైన్ ఉంది చూడండి, అందులో చెమ్కీస్ కుందన్స్ వచ్చినాయి.
కుందన్స్ వచ్చేసి మనకి సూది కింద పడింది అనుకోండి, సూది అనేది మొండిపోతుంది, అప్పుడు దారం అనేది ఊరికే తెగిపోతుంది. అదేవిధంగా కుట్టు కూడా సరిగ్గా రాదు. అందుకోసం అనేసి నేను కొంచెం మెల్లిగానే స్టిచ్ అనేది వేసేసుకుంటున్నా ఇక్కడ. ఇప్పుడు ఈ విధంగా మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ తక్కువ ఉందనుకోండి, కట్ చేసేసుకోండి. ఓకే, మీకు కుచ్చు అనేది పైకి బాగా కావాలంటే నేను 1.5 ఇంచ్ తీసుకున్న దగ్గర మీరు 2.5 తీసేసుకోండి, మంచిగా ఉంటుంది. ఓకేనా, ఒక్క మెథడ్ తెలిస్తే దాన్ని ఎక్కువ తక్కువ చేసేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి, ఒక సైడ్ అయితే మనం లోతు తీసేసుకుంటాం కదా, ఈ లోతు తీసేసుకున్నది మనము స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్కి ఉండాలి. లోతు తీయంది వచ్చేసి వెనకాల సైడ్కు వచ్చే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, హ్యాండ్స్ క్లాత్ కానీ లేదంటే బ్లౌజ్ యొక్క చంక పార్ట్ కానీ ఏది కూడా అస్సలు లాగదు. ఒకవేళ లాగినాం అనుకోండి మనకి ఇంకా అంతే సంగతులు, ముడతలు వచ్చే ఇస్తాయి. నెక్స్ట్ హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ అయితే వేసేస్తున్నాను. సైడ్ జాయింట్ వేసేటప్పుడు కింద మనకు ఆల్రెడీ మార్కింగ్ ఉంది కదా, సేమ్ అదే మార్కింగ్ లైన్ పైన స్టిచ్ వేసేసుకోండి. ఇంకా మళ్ళీ మనము కొలతలు చెక్ చేసుకోవడము అలాంటి ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మనం కట్ చేసేటప్పుడు ఫిట్టింగ్ లైన్ పైన కట్ చేసేసుకున్నాం కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది. మీరు కనుక ఓపెన్ చేస్తే మీకు ఏ విధంగా ఉందో ఒకసారి ఫిట్టింగ్ అయితే కూడా నేను చెక్ చేసేస్తున్నాను. ఒక్క స్టిచ్ వేసిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసేసుకోండి. అదే విధంగా ఫైనల్ లుక్ అనేది ఏ విధంగా కనబడుతుందని నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే చూపించాను కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డిజైన్ మోడల్స్ కావాలి అని అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు ఫోటోస్ షేర్ చేస్తే నేను యాజ్ ఇట్ ఈస్గా అది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.